అయితే ఇప్పుడు భగవంతుడు లేదా దేవుడు ఉన్నాడు కదా. అవును స్వామి. అంటే హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ముగ్గురికి ఒక్కటే దేవుడు ఉన్నాడా, వేరే వేరే ఉన్నారా? అంతా భగవంతుడే, కానీ కాకపోతే పేర్లు వేరు స్వామి. ఉమ్, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ఖురాన్ అల్లా అంటారు వాళ్ళు. అవును. మన ఈ క్రిస్టియన్స్ ఉన్నారు, యేసు అంటారు. మనం మనంలా హిందూ ధర్మంలో అన్ని ఉన్నాయి సార్. 33 కోట్ల దేవతలు అని అంటాం చెప్తారు పెద్దలు. ఉమ్. ఏ పేరు పెట్టుకున్నా భగవంతుడే. ప్రతి ఒక్క ఎన్ని పేర్లు లేవు, ఎన్ని లెక్కలు లేవు. సరే, ఏ పేరు పెట్టుకున్నా భగవంతుడే అయితే వీళ్ళంతా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? ఎవరో ఇదే ప్రజలు అదే అంటే మతాల వాళ్ళు స్వార్థం కోసం, నా మతం నాకు, నీ మతం నీకు, అంటే ఇవన్నీ మతాల పేర్లతోని వాళ్ళు డబ్బు సంపాదించటానికి అందుకే గొడవ. లేకుంటే అసలు ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు నా మతం ఏదో చెప్పుకుంటా పోతాడు, మాటలు చెప్తే 4 పైసలు వచ్చాయి. వీళ్ళు చెప్పుకుంటా పోతే వీళ్ళు 4 మాటలు వచ్చాయి, వీళ్ళకి పైసలు వచ్చాయి. ఆ విధంగా అన్నట్లు. సరే, అట్లా ఏదో మాటలు చెప్తే ఎందుకు ఇస్తున్నారు జనం పైసలు? ఈ నమ్ముతున్నారు కదా. మీరు ఎప్పుడైనా దర్గాకు పోయినారా? ఏం పోలేదు స్వామి. అంటే దర్గా కంటే పెద్దగుట్టకు పోయినాము. పెద్దగుట్ట అంటే ఎక్కడది? ఇక్కడ వరిని దగ్గర. ఏముంటుంది అక్కడ? తుర్కదేవుడు ఉంటది. అంటే తుర్క దేవుడు అంటే ఏముంటుంది అక్కడ? ఏమన్నా దిబ్బనా? అంటే ఇట్లా సమాధి లెక్క ఇట్లా ఉంటది అది. ఇట్లా మట్టి దిబ్బ. దాని మీద ఏదో గుడ్డ పరిచి ఉంటుంది కదా. అక్కడ ఏం చేశారు మీరు? ఇవాళ మా వాళ్ళు పూజ చేస్తే ఆడ మేకలు కోసుకుంటే పోయినాము అప్పట్లో. ఇదే మొక్క? మొక్కుకుంటే పోయినారు. ఏం మొక్కు? ఇవాళ ఇప్పుడు ఇంటికెళ్ళి తీసుకుంటారు స్వామి కొంతమంది అక్కడ. ఇప్పటికి తీసుకుంటారు. మీ అబ్బాయి తీసుకెళ్ళాడా? లేదు, వేరే వాళ్ళ చుట్టాలతోనే పోయినాం. అక్కడ ఏం జరిగి అంత మేకను కోసారు? మేకను ఒకటి కోసుకుంటారు. కోసి చుట్టాలతో ఎన్ని అనుకుంటే అన్ని కోసుకుంటారు స్వామి. కోసి వాళ్ళు అక్కడ కోసే వాళ్ళు ఉంటారా? వేరే ఉంటారు. కోస్తే ఏమొస్తుంది? ఏమవుతుంది? ఆత్మశాంతిగా ఆ మొక్కు తీరుతుంది, ప్రజలు అంటే ఇక్కడ మన వాళ్ళు హిందువులేనా కోసిన వాళ్ళు? ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. ఇప్పుడు నువ్వే చెప్పావు హిందువులకు 33 ముక్కోటి దేవతలు ఉన్నారని. ముక్కోటి దేవతలు, బోలెడు మంది దేవతలు ఉన్నాక మళ్ళీ అక్కడ ఎందుకు వెళ్తున్నట్టు? ఇక అందులో ఈ దేవతలలో ఆ దేవుని కూడా నమ్ముకుంటారు సార్ మన హిందువులు. ఇప్పుడు అక్కడ బొట్టు లేదు, బోనం లేదు కదా, అక్కడికి ఎందుకు వెళ్తున్నట్టు ప్రత్యేకంగా? మన హిందువులు ప్రతి ఒక్క దేవుని నమ్ముతారు. ఎందుకు అట్లా? అట్లున్నది మన దాంట్లో. అందరూ సామాన్యమని మనం ఉంటాం. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు, మన మీద అన్నం వండితే తినరు వాళ్ళు, మేము తినమంటారు. మనోళ్ళు పోయి వాళ్ళు పెడితే తింటారు. అంటే తిండికి కక్కుర్తా? అట్లున్నది అలా. మన అందులో భేదం అన్నది లేదు, కలుపుకపోదాం అన్న గుణం ఉంటది మన దాంట్లో. నువ్వు అలా చెప్తున్నావు, ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా. తిండికి కక్కుర్తి లేఖితనంతో పోయి తింటున్నాడు వాడు, ఆశపడటం లేవాడు, అంతే కదా అర్థం. అంతే ఇక మీరు ఇంకో అర్థం చెప్తున్నావు. ఏదంటే మనం అందరినీ కలుపుకపోతే కలుస్తున్నారా? కలరు వాళ్ళు. మనం ఏదైనా చేస్తే, ఇప్పుడు మనము ఏదైనా వ్రతం చేసుకున్నాం అనుకో, వాళ్ళు రండి తినుంటే మేము తినమంటారు. ఎందుకు అట్లా? వాళ్ళు ఉంటది అల్లా అట్లా చెప్పుకుంటారు వాళ్ళు. ఎందుకు తినరు? దానికి కారణం ఏం చెప్తారు? అన్నా నేను అడిగినా కూడా, మరి ఎందుకు? అది అన్నమే ఇది అన్నమే, భగవంతుడు ఇచ్చింది అన్నం అంతా అందరికి అన్నమే, మీరు ఎందుకు తినరు అని అన్నా. మేము తినము అనబట్టి. మరి మా వాళ్ళు వస్తారు కదా అంటే వస్తారు, పిలుస్తామో వస్తారు అన్నబట్టి. అంటే మన దాంట్లో అట్లున్నది, కలుపుకపోయే గుణం మన హిందువులలో ఉన్నది. కలుపుకపోవడమో జారిపోవడమో ఏమన్నా అనుకోవచ్చు. అయితే చర్చికి పోయినావా ఎప్పుడైనా? చర్చికి పోలే స్వామి. నేను ఇక ఉన్నది కదా పక్క పొంటి మన ఊర్లలో ఉంటాయి కదా, ఇక వాళ్ళ మన ఫ్రెండ్స్ ఉంటారు అందులో. ఇప్పుడు మనకు ఫస్ట్ అందరం మంచిగా ఉన్నోళ్ళమే, కలిసి ఉన్నవి. వాళ్ళు మతం పట్టారు, మనం ఏమనలేము కదా వాళ్ళను. ఏమనాల్సిన పని లేదు కానీ పోయి వచ్చావా ఎప్పుడైనా? నేను పోలేను అందుకు. పిలవలే ఎవరు? పిల్లలే పోయి మనం అక్కడ కూర్చుంటాం కానీ మనం మళ్ళీ ఇక ప్రార్థన ఇట్లా చేస్తాం. ఇప్పుడు పెద్దగుట్ట ఎన్ని రోజుల కింద వెళ్ళావు? బాగా వెళ్ళాయి స్వామి. 10 ఏళ్ళ 20 ఏళ్ళ అయితే అప్పటి నుంచి మళ్ళీ పోలే ఇక బాగా వెళ్ళాయి. అయితే ఇప్పుడు మీరు మొక్కుకునేది ఎవరిని? మేము శివుని మొక్కుతాం స్వామి. ఎక్కడది? ఎక్కడైనా మా ఇంటి దగ్గరనే ఉంటాడు శివుడు. శివ మందిరం ఉన్నది. అంటే ఏదైనా మొక్కడం అంటే ఏదైనా కోరిక కోసం? ఇక మేము ఇప్పుడైతే దేవుని మొన్న అమ్మ దేవుని వేసుకున్నాము. ఏ అమ్మ దేవుడు? దుర్గామాత అంటారు చూడు అమ్మ. ఎక్కడ?
మేము వేరే ఊళ్ళలో చేసినాం స్వామి. అదే మహాలక్ష్మి ఏమో అన్నావు కదా. అదే అదే లక్ష్మీదేవి, శుక్రవారం దేవుడు అంటారు. శుక్రవారం లక్ష్మీదేవి. ఎక్కడ, ఏ ఊరు? అటు దూరం ఉంటుంది సార్, ఆ ఊరు వస్తలేదు నాకు. మా కొడుకు చేసిండు. ఏం మొక్కుకున్నాడు, ఏమి తీరింది? ఇగో అటు బయట పోతామని మొక్కుకున్నాం. విదేశ ప్రయాణం అయిందా, వచ్చిందా? ఇక రాలే, రాకనే బాగున్నది. అటు దుబాయ్ అని ఇజ్రాయెల్ పెట్టుకున్నాం స్వామి. అని 7 లక్షలు ముంచేసిండు ఏజెంట్. ముస్లిమ్స్ ఆయనకు ఇచ్చిండు ఏజెంట్ కు, ఆయన ముంచేసిండు. మరి ఇచ్చినప్పుడు రసీదు ఏం ఉండదా? ఏం లేదు, ఇక ఇచ్చిండు. అట్లా నమ్మకం మీద ఇస్తాము స్వామి. అది నమ్మకం, ఏం నమ్మకం? కొడుకు మీద తండ్రికి లేదు, తండ్రి మీద కొడుకు లేని కాలంలో ఉన్నాము. మీరు నమ్మకం అని ఎట్లా అంటారు? మాటలతో ఎట్లా ఇస్తారు? ఇస్తారు. ఏజెంట్ కంటే ఏజెంట్ ఇవ్వనగానే కాగితం పెట్టుకోరా దానికి. ఇక ఇస్తారు. డబ్బులు వస్తాయా రావా? ఏమో స్వామి, ఇక ఇప్పుడు మస్తు బాధలు ఉన్నాయి. బాకులు కట్టుడు ఉన్నది. ఇప్పుడు మొక్కుకొని మొన్న మేక కోసారా? అవును. ఎప్పుడు, ఎన్ని రోజులైంది? 6 నెలలు అవుతుంది. ఏమన్నా వచ్చిందా, మార్పు వచ్చిందా? ఏం మార్పు వస్తుంది స్వామి? ఏం లేదు. మరి పాకులే అడ్డి కట్టుకుంటే ఉన్నది కానీ ఇంకేం లేదు. మరి వాడికి ఇచ్చినట్టు నీ దగ్గర కాగితం లేకుంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేవు, కోర్టులో కేసు వేయలేవు, ఏం లాభం ఉన్నట్టు? తెలివైన పనేనా ఇది? ఇది తెలివైన పనేనా? ఇక అందరూ ఇప్పుడు మేము కాదు సార్, బాగా మంది ఇచ్చిండ్రు అట్లా. అంటే అందరు మునిగారు, ఒక్కొళ్ళు అందరితో పాటు మేము మునిగాం. అవును, అంతే తప్ప ఒక్కరం మునగలేదు. 5 లక్షలు, ఒకరు 3 లక్షలు, ఒకరు 2 లక్షలు, ఇట్లా చెప్పలేదు. అందరు ఇచ్చారు, సరే అందరు సంగతి వదిలే. నీకు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు కదా, వాడికి బాగా తెచ్చుకున్నాం స్వామి. కూడబెట్టుకున్నాయి కూడా కాదు. మరి ఇప్పుడు వాడి అడ్రస్ అయినా తెలుసా? అడ్రస్ తెలియదు. తెలకనే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆయనకి ఇచ్చిండ్రు. హైదరాబాద్కి వెళ్ళి దుబాయ్ పోతాడు, దుబాయ్కి వెళ్ళి హైదరాబాద్ తిరుగుతాడట. మాకు ఇది వరకు వచ్చింది. ఇప్పుడు ఆ 7 లక్షలు మీ దగ్గరే పెట్టుకుంటే, ఏదైనా షాప్ పెట్టుకున్నా కూడా, వ్యాపారం పెట్టుకున్నా, మీరు ఎంతో హాయిగా బతికేవాళ్ళు కదా. వాడికి ఇచ్చే బదులు అంటే మీరు సొంతంగా బతకలేరా? అంటే విదేశాల పోయి అక్కడ బానిస పని చేస్తేనే బతుకుతారా? చెప్పండి. పెద్ద పైసా కదా స్వామి, అటు పైసా ఎక్కువ ఉంటది. మన మీద సంపాదన అంతా లేదు. ఇండ్లు కట్టుకుని ఇండ్లు లేవు మాకు. ఇప్పుడు ఇక్కడ కష్టపడి పని చేసి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు లేరా? పొలాలు కొన్న వాళ్ళు ఎవరు లేరా? మరి అది పొదుపు చేసుకోవడంలో ఉంటుంది, జాగ్రత్త పెట్టుకోవడంలో ఉంటుంది. ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ మాకు తెలిసి ఎంతమంది, ఇప్పుడు భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. కోట్ల మందిలో ఎన్ని కోట్ల మంది విదేశాలకు పోయారు? మస్తు స్వామి. కోట్ల మంది పోలేదు, కొన్ని లక్షల మంది పోతే పోయి ఉండొచ్చు. లక్షలే, కోట్ల మంది ఈ దేశంలో బతుకుతున్నారు. లక్షల మంది పోతే వాళ్ళకే పని దొరకలేదా? వాళ్ళే బతకలేకపోతున్నారా? ఒకటి ఆలోచించు. ఆశనో దురాశనో వెళుతున్నారు. ఎవడో 10 మందిలో ఒకడు బాగుపడితే మిగిలిన 9 మంది మురుగుతున్నారు. మునిగిన వాడు ఏడుస్తున్నాడు, బాగుపడ్డవాడు వాడంతకు వాడు ఉంటున్నాడు. బట్ నేను ఇప్పుడు జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి, తల్లి నేల కన్న తల్లి, ఇది ఎప్పటికీ వదిలిపెట్టొద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. మనము ఇక్కడే కష్టపడితే అదే డబ్బులు జాగ్రత్త పెట్టుకుని ఉంటే మీకు ఆ డబ్బులతోటి ఏదైనా చేసుకునేవాళ్ళు కదా. సరే, ఎవరో వచ్చింది, ఎవరికో లాభం వచ్చింది అంటే మన దేశం కాదు, మన భాష కాదు, మన మనుషులు కాదు. అక్కడికి పోతే ఏమవుతుంది? అందరూ సక్సెస్ అవుతున్నారా? లేదు స్వామి, మంచి కాదు. ఇన్నోళ్ళు మంచిగా అవుతున్నారు, ఖరాబ్ అయిన ఖరాబ్ అవుతున్నారు. ప్రభుత్వం కూడా పట్టించుకోదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇక్కడే మన భాష, మన భోజనం, మన 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 మనుషులు ఉన్నారు కదా. ఇప్పుడు అదే విదేశాల్లో వాడికి ఏమి సెంటిమెంట్, ఏం అవసరం? ఎంతోమంది అవస్థలు పడుతున్నారు మింగలేక కక్కలేక. బాగుపడ్డవాడు వదిలేయండి, కానీ చెడిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? కాబట్టి మన దేశంలోనే మనం వెతుక్కుంటే, ఇప్పుడు సరే ఇక్కడ తెలంగాణలో పని దొరకట్లేదు, పక్కన తమిళనాడు పోవచ్చు, లేదంటే మహారాష్ట్ర పోవచ్చు. ఎన్ని చోట్ల లేవు మనకు. ఇప్పుడు గోవిందమ్మ ఉంది, గోవిందమ్మ తమిళనాడు నుంచి వచ్చింది, వంటలు చేసుకొని బాగా బతకట్లేదా? పని చేసేవాడు ఎక్కడ పోయినా విలువ ఉంది, చెయ్యని వాళ్ళకే కష్టం. కాకపోతే నువ్వు అన్నట్టు అంటే 10 రూపాయలు ఎక్కువ తక్కువ రావచ్చు, రాకపోవచ్చు. 10 రూపాయలు ఆశపడితే మొన్న 7 లక్షలు పోయినాయి. ఎన్నేళ్ళు అయింది ఇచ్చేసి? ఇప్పుడు దగ్గర 2 ఏళ్ళ అవుతుంది. వస్తుంది. అబ్బో, వస్తాయా? వచ్చే ఆశ ఉందా? ఏం లేదు, ఇక ఆశ లేదు. మరి ఇట్లా మునిగిన వాళ్ళందరూ కలిసి ఏమి పోలీస్ రిపోర్ట్ ఏం చేస్తారు స్వామి? దొరికితే కదా. దొరక అంటే ముందే అడ్రస్ ఎందుకు తీసుకోలేదు మరి?
ఇప్పుడు హైదరాబాద్ నుండి అంటాడు, హైదరాబాద్కి వెళ్ళి దుబాయ్ పోయినంటాడు, దుబాయ్ ఇట్లా తిరుగుడు ఉంటది ఇక వాళ్ళకు. అయ్యో ఇప్పుడు 7 లక్షలు నీటిలో పోసినట్టే. ఎట్లా ఇప్పుడు దరిద్రం ఎందుకు వస్తుందంటే ఇంటికే వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు అన్నావు పేదరికం అంటే నువ్వు మందిని ముంచిన పైసలు కాదు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులే, అవి పోగొట్టుకున్నారు. ఇక ప్రభుత్వం ఎంత ఇచ్చినా అది ఏం సరిపోతుంది, మన సొమ్మే మనకు కాకుండా పోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏజెంటు ఎవరికి ఇచ్చినా సరే దానికి అడ్రస్ ఉండాలి, దానికి ఇచ్చినట్టు రసీదులు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కోర్టుకు వెళ్ళినా పోలీసుకి వెళ్ళినా వాళ్ళు ఏమైనా న్యాయం చేస్తారు. గాలికి ఉత్తగా నమ్ముతున్నామంటే ఎవరిని నమ్ముతున్నారు ఈ కాలంలో చెప్పు. ఈ ఏజెంట్లకైతే నమ్ముతారు స్వామి, అప్పటి నుంచి ఉంది కాగితాలు పెట్టుకున్న వాళ్ళు. మరి నేను మొదటిసారి వింటున్నా, వాడు తీసుకున్నట్టు ఏమి కాగితం కూడా ఇవ్వలేదంటే ఇక వాడు ఎవరు ఏంది విచిత్రంగా ఉంది. అందుకే పేదరికాన్ని తొలగించడం కష్టమే. ఇది ఏంటంటే తెచ్చిపెట్టుకున్న పేదరికం ఇది. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, లేకపోతే భూకంపం వచ్చింది, ఇల్లు కూలిపోయింది, మొత్తం కొట్టుకుపోయినాయి, ఆ పేదరికం వేరు. ఇది నువ్వు కష్టపడి చీమలాగా కూడబెట్టి నీ కొడుకు నువ్వు డబ్బులన్నీ జమ చేసి వాడి చేతికి అప్పగించి ఇప్పుడు దేవుడా నీ మహిమ చూపించని గుళ్ళో వెళ్ళి అక్కడ మేకలు కోస్తున్నారు. చెప్పు, బాకీ తీసుకొచ్చినాం స్వామి, బాకీ తెచ్చినాయి పైసలు. బాకీ అది కూడా బాకీనా? మరి వాడికి ఎలా కూడా అదే అడ్డులు కట్టుకుంటా బతుకుతున్నాం ఇప్పుడు. అంటే కట్టు బానిసత్వం లాగా అయిపోయింది. నెలకు ఎంత ఉంటుంది వడ్డీ? దగ్గర అంటే ఇక ఏడాదికి 50,000 ఇట్లా కట్టాలా. ఒకళ్ళు 2 లక్షలు, ఒకళ్ళు 1 లక్ష. ఎన్నేళ్ళు జీవితాంతమా? ఈ జీవితాంతం ఇక అది ముట్టిన దాకా ఇక కట్టుకుంటా పోవాలి ఇక. అయ్యో దేవుడా, ఇక ఇది నీ బాధలు ఇవి తెచ్చిపెట్టుకున్న బాధలు. వాడు ఏజెంటు మరి మిగతా అంటే మీరు డబ్బులు ఇచ్చే ముందు కొన్ని పద్ధతులు అనేవి పాటించకపోవడం వల్ల ఇదంతా జరిగింది. అంటే వాడు 4గురిని పంపించుంటాడు, వాళ్ళని పంపించాడు, మమ్మల్ని ఎందుకు ముంచుతాడు అనుకున్నారు. వాడు 4గురిని ఎందుకు పంపించాడు అంటే నమ్మకం కలిగించడానికి పంపించాడు. 4గురిని పంపించాడు, 40 మందిని ముంచాడు. ఏదైనా నమ్మకం పుట్టించుకోవాలంటే మొదలు ఏదో చేయాలి కదా, అవన్నీ చేశాడు వాడు. కాబట్టి అలా పోయిన వాళ్ళ బంధువులు మీకు చెప్పుంటారు, అట్లా మమ్మల్ని మా వాళ్ళు పోయారు, మీరు కూడా డబ్బులు కడితే మీరు కూడా పంపిస్తాడు అని. ఇక ఆశ కొద్దీ పంపారు, ఇచ్చారు. ఇక పోయింది లేదు, డబ్బులు పోయినాయి, ఇక్కడ వడ్డీ కట్టుకోవాలి, అసలు పోయింది వడ్డీ కట్టుకోవాలి. ఏంటి ఎంత బాధ, ఎంత హింస ఇది జీవితాంతం. అంటే వాడు మన చుట్టం కాదు, వడ్డీ కట్టకుంటే ఊరుకోడు. అంటే వాడు ఇచ్చినట్టయితే కాగితాలు రాసుకున్నారా? వాడికి ఎంత తెలివి ఉంది మరి? ఈ ఏజెంట్కి ఇచ్చేటప్పుడు ఏ కాగితం లేదు, వాడి ఫోటో ఉందా, వాడి ఆధార్ కార్డు ఉందా? పోనీ ఏం లేదు. ఎవడే దిక్కి ఏం చెప్తాం.